సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లలతో కలిసి పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. వాహనాలతో విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాకిడిని తట్టుకునేందుకు టోల్ ప్లాజా అధికారులు అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం తప్పడం లేదు. సంక్రాంతి పండుగ కోసం పెద్ద సంఖ్యలో నగరవాసులు ఊళ్లకు తరలిపోవడంతో చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎప్పుడూ సందడిగా ఉండే అపార్ట్మెంట్లు జనం లేక బోసిపోతున్నాయి. శ్రీనగర్ కాలనీలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి దేవి మరింత సమాచారం అందిస్తుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇక్కడ నివసించే ఆంధ్రాకి సంబంధించిన చాలా మంది ఇప్పటికే తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రజెంట్ మనం శ్రీనగర్ లో ఉన్నాం. శ్రీనగర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా జనాలతో కలకల్లాడుతూ కనిపించేది. అయితే ఇప్పుడు మొత్తం నిన్నటి నుంచే పండగకు ఇంటికి వెళ్లే వాళ్ళంతా కూడా ఎక్కువ అవడంతో మొత్తం ఇక్కడంతా కూడా ఒక నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. కొంతమంది అయితే ఇప్పటికీ కూడా ఊళ్ళకు బయలుదేరేట వాళ్ళు కూడా బయలుదేరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో కొంతమందిని అడుగుదాం. హాయ్, ఏంటి ఏరియా అంతా కూడా పండగ వల్ల లేకపోతే ఏంటి ఇట్లా ఖాళీగా కనిపిస్తుంది? ఇప్పుడు పండగ కదా మేడం, అందుకనే సాటర్డే సండే కలిసి వచ్చింది కాబట్టి అందరు ఊర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఉన్నట్లే అందరు వెళ్ళిపోతున్నారు. నైట్ పూట కూడా మాకు చాలా ఎవరు ఫ్రెండ్స్ అందరూ ఆంధ్ర సైడ్ వాళ్ళు అందరూ ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతి గురించి అందరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మొత్తం పండుగని వెళ్ళిపోయారా టోటల్ అంతా? వెళ్ళిపోయినారు మేడం. ఎవరు ఫ్రెండ్స్ కూడా పిలుస్తామంటే ఎవరు మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. సో బోర్గా అనిపిస్తుంది. ఇంకా కాలనీ కూడా చాలా సైలెంట్గా ఏం కనిపిస్తలేదు. అసలు ఫ్రెండ్స్ ఉంటే మాకు ఏమైనా టైం పాస్ అవుతుంది అని వాళ్ళు కూడా లేరు. సో చెప్పారా మరి ఫ్రెండ్స్కి ఏం తీసుకురమ్మని చెప్పారు వచ్చేటప్పుడు? చెప్పినా వాళ్ళు తీసుకొని వస్తా అని చెప్పారు. స్పెషల్స్ ఏమైనా సంక్రాంతి స్పెషల్స్ తీసుకొని వస్తా అని చెప్పారు. సో ఇంకంటే ఇక్కడ టోటల్ ఎక్కువ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. అందుకనే ఆంధ్ర ఫెస్టివల్ కదా ఎక్కువ సంక్రాంతి వాళ్ళే జరుపుకుంటారు కాబట్టి వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉంటారు. ఇంటి పక్కన పలకరించేటోళ్ళు నైట్ అయితే ఇంకెవ్వరు ఉండరు. మేము ఒక్కలేమే ఉంటాం. ఎట్లనే ఉంటుంది మేడం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతికి మొత్తం ఎక్కడ చూసిన అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారంటారా? అవును, అందరు ఊర్లోకి వెళ్ళిపోయారు చాలా మంది. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ వెళ్ళిపోయారా? మీరేమన్నా అంటే ఇక్కడనేనా లేకపోతే మేము ఇక్కడే ఉంటాం? ఇక్కడే ఉంటాం. ఓకే, అందరు ఊర్లలో బాగా జరుగుతుంది కదా, అందుకు ఊర్లలోకి వెళ్ళారు. మీ పక్క వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏమన్నా బోరింగ్ గా అనిపిస్తుందా? ఒక 4 రోజులు అంటే ఇంకొక 2 రోజుల ముందు నుంచి? అవును అవును అవును, బోర్గానే ఉంటుంది. ఇది టోటల్ గా ఇక్కడ సంక్రాంతి నేపథ్యంలో మొత్తం శ్రీనగర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్ని కూడా మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి, నిర్మానుష్యంగా మారిపోయాయి. సో సొంతూళ్లకు పయనం అయిపోయారు. ఇప్పటి నుంచి ఆల్రెడీ టోటల్ గా సంక్రాంతి ఫెస్టివల్ కి నగరం అంతా కూడా బోసిపోయింది అనేది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో దేవి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రాజమహేంద్రవరంలోనూ సంక్రాంతి రద్దీ ప్రభావం కనిపిస్తోంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు వివరిస్తారు. రాజబాబు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి నెలకొంది. అంటే ఈ రోజు నుంచే సంక్రాంతి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో మొత్తం బస్సుల కోసం ప్రయాణికులు
ఇక్కడ రద్దీగా ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడవచ్చు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు బస్సు కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అంటే ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రికి హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రయాణికులు ఇక్కడ చేరుకుని ఇక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలోని తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా నిరీక్షిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆర్టీసీ అధికారులు కూడా ఇప్పుడు ప్రయాణికుల రద్దీని ఉంచుకొని ఎప్పటికప్పుడు బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రయాణికులంతా కూడా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్టాండ్ వద్ద వేచి ఉన్న దృశ్యాలను చూడవచ్చు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ తో పాటు రాజమండ్రిలో ఉన్న రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. ఈ రోజు నుంచే సెలవులు కావడంతో మొత్తం ప్రయాణికులంతా కూడా వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా రావడంతో మొత్తం రద్దీగా ఉన్న దృశ్యాలు మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు. మనం వారితో మాట్లాడి అంటే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రోజు బస్సులు ఏ విధంగా నడుపుతున్నారు అనేది కూడా వాళ్ళ ప్రణాళిక ఏంటి అనేది కూడా మనం వారితో మాట్లాడి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, అంటే ఈ రోజు ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది మామూలు రోజుల కన్నాను, అంటే సంక్రాంతి సెలవుల నేపథ్యంలోనే ఈ రోజు అంటే బస్సులు ఏ విధంగా వీళ్ళకి అరేంజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ సంక్రాంతి నేపథ్యంలో సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అందులోనే రాజమండ్రి ప్రముఖమైనటువంటి కూడలి. ఇక్కడి నుంచి దాదాపుగా 75,000 లాంగ్ డిస్టెన్స్ 75 అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మన హైదరాబాద్ నుంచి నిన్న ప్రత్యేకంగా రాజమండ్రి 20 బస్సులు వెళ్లాయి. అలాగే 9, 10, 11, 12, 13 తేదీలకి మొత్తం మీద 75 బస్సులు ఇక్కడి నుంచి పంపించడం జరిగింది ప్రయాణికులు చేరవేసేందుకు. అట్లాగే ఈ ట్రాఫిక్ రద్దీ కూడా నిన్న నుంచి చాలా విపరీతంగా పెరిగింది. రాత్రి విశాఖపట్నానికి 16 బస్సులు అదనపు బస్సులు నడిపాము. అట్లాగే ట్రాఫిక్ డిమాండ్ బట్టి ప్రయాణికుల అవసరాలను బట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మేము సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని బస్సులన్నీ పంపిస్తా ఉన్నాము. ఈ మధ్యాహ్నానికి కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందని ఊహిస్తా ఉన్నాము. దానికి కూడా అదనంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. మనం ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే మీరు ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ నుంచి ఏ ఊరు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు? మేము సీలేరు నుంచి వచ్చామండి. పాప కాలేజీలో చదువుతోంది, తను తీసుకుని వైజాగ్ వెళ్దామని వచ్చామండి. 1 గంటకి రావాలి, బస్సు ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు? మేము శ్రీకాకుళం వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అండి. మేము రాజమండ్రి నుంచి బయలుదేరుతున్నాం. పాప తిరుమల కాలేజు చదువుతుంది, తీసుకెళ్ళడానికి వచ్చామండి. 12:15కి రావాల్సింది, కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు రాలేదు, అలా వెయిట్ చేస్తున్నాం. మీరు చెప్పండి మేడం, మీరు ఏ ఊరు వెళ్ళడానికి వచ్చారు? తాటిపాకు వెళ్ళడానికి షాపింగ్ కోసం వచ్చామండి. తాటిపాకు వెళ్తాం. సీలేరు వెళ్ళాలండి. సీలేరు నుంచి వచ్చామండి, వైజాగ్ వెళ్తున్నాం సార్. కానీ చాలా రద్దీగా ఉంది, జనం ఎక్కువ ఉన్నారు, చాలా ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉన్నారు. మీరు? ఏలూరు నుంచి వచ్చామండి, అంటే వైజాగ్ వెళ్తున్నాం అన్నమాట. రాజమండ్రి నుంచి రిజర్వేషన్ చేయించుకున్నాం. అదే కొంచెం రష్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి దొరికింది, అక్కడ నుంచి దొరకలేదు అన్నమాట. అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు బయలుదేరుతున్నాం. వాళ్ళు లేట్గా ఉంది బస్సు ఆల్రెడీ. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. లేట్లో ఉంది బస్సు, అదండి. ఇప్పటివరకు కూడా మనం ప్రయాణికులతోటి ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తానికి చూస్తే కనుక ఈ రోజు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో రాజమండ్రిలో ప్రయాణికులతో రద్దీగా ఉంది. మొత్తం పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇక్కడ చేరుకుని వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు కూడా రాజమండ్రికి చేరుకోవడంతో ఇక్కడ మొత్తం రద్దీగా ఉంది. రాజమండ్రి బస్ స్టేషన్ తో పాటు రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. బస్సులు కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ పరిస్థితిని సమీక్షించి ప్రయాణిక ఇబ్బందులు లేకుండా కూడా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ రోజు సాయంత్రం నుంచి బస్సుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులు కూడా మరికొద్ది సేపట్లోనే వివిధ ప్రాంతాల నుంచి చేరుకునే అవకాశం ఉంటుందని కూడా ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు డిమాండ్కు అనుగుణంగా కూడా బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక సంక్రాంతి నేపథ్యంలో ఈ రోజు మొత్తం అన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద కూడా బస్సుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతికి సంబంధించి ప్రయాణికులు యొక్క అవస్థలకు సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.